వెల్కమ్ టు అన్యూ వ్యూస్. దిస్ ఈజ్ అన్నపూర్ణ. ఈ రోజు ఎపిసోడ్లో చూసుకుంటే 1 కాదు 2 కాదు 6 టాస్కులు పెట్టాడు బిగ్ బాస్. సో 6 టాస్కుల్లోని మెజారిటీ అయితే మణికంఠ అండ్ నిఖిల్ వాళ్ళే గెలిచారు. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి అది స్విమ్మింగ్ పూల్ 15 సెకండ్స్లో ఇచ్చినప్పుడు టైంలో మనం అందరం ప్రోమోలో చూసాం కదా. ఫస్ట్ విష్ణుప్రియ దూకింది. అక్కడ పృథ్వీ ఏమొచ్చి మణికంఠని ఆపే ప్రాసెస్లో ఈ అమ్మాయి వాళ్ళ టీమ్మేటే సోనియా పడిపోయింది. సో అప్పుడు విష్ణుప్రియ దూకేస్తుంది. ఫస్ట్ విష్ణుప్రియకి వచ్చింది 25,000 వచ్చింది కదా. సో ఇక్కడ ఏంటంటే పృథ్వీ తన ఆటని పక్క వాళ్ళ ఆటని ఆపాలని చెప్పి పట్టుకునేసరికి తన కాళ్ళు మణికంఠ కాళ్ళు తగిలి ఆ అమ్మాయి పడిపోయింది సోనియా. సెకండ్ నిఖిల్ ఈ రోప్ టాస్క్. రోపు పెట్టి ముగ్గురిని పెట్టి బాల్స్ వేయమంటారు. ప్రతి సీజన్లో అవుతుంది కదా. అదే రోప్ని గట్టిగా పట్టుకొని బాల్స్ తీసి పక్క బాస్కెట్లో వేయాలి. సో లాస్ట్లో ఎవరు ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు గెలిచినట్టు నార్మల్గా అయితే. కానీ వీళ్ళు ఈ రోప్ గేమ్ ఎలా ఆడారో నాకు అర్థం కాలేదు. సంచాలక్ ఏం చూశాడు, ఏం కండిషన్స్ ఏంటో అర్థం కాలేదు. రోప్ గేమ్ బాల్స్ ఆడుకున్నారు, కాసేపు వేసుకున్నారు. తర్వాత కండిషన్ ఏంటి, రోప్ ఎవరో వదిలేస్తే వాళ్ళు అన్నారు. ఓకే అయిపోయింది. అది కాస్త ఏమైంది, బాల్స్ని పక్కన పెట్టేశారు, బాస్కెట్ని పక్కన పెట్టేశారు, రూపుని పట్టుకొని నిఖిల్ అని పృథ్వీ వేలాడుతున్నారు. దాని గురించి కుస్తీపట్లు పడిపోయి అక్కడి నుంచి ఆ చివరి నుంచి చివరి వరకు వదిలేశారు. ఇదేంటి, ఇది రోప్ గేమా? నేనైతే ఏ సీజన్లోనూ చూడలేదు. సో ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పుకోవాలనుకుంటే టాస్క్ అనేసరికి పృథ్వీలో మాత్రం చాలా 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 అగ్రెసివ్నెస్ వచ్చేస్తుంది. మొత్తం హౌస్ మేట్స్ అందరూ కూడా ఇదే కంప్లైంట్ చేస్తున్నారు, టాస్క్ అనేసరికి ఒక రకంగా మారిపోతున్నాడని. మేబీ ఇది నోటీస్ చేస్తే నాగార్జున గారు కూడా ఒక్కసారి చెప్తారేమో అనుకుంటున్నా. చాలా చాలా అగ్రెసివ్ అయిపోతున్నాడు. పైకి ఆడవా మగాని కూడా చూడుకొని పైకి వెళ్ళిపోతున్నాడు వాళ్ళ పైకి. సీరియస్ ఆల్ ఆఫ్ ది సడన్ తనలో చేంజ్ వచ్చేసింది. ఇదంతా నాకు తెలిసి క్లాన్స్ ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది ఇదంతా. సరే, ఎందుకంటే యష్మిలో కూడా చాలా చాలా చేంజ్ వచ్చేసింది అమ్మాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని తర్వాత చెప్పుకుందాం. 3వ టాస్క్లో అయితే మణి గెలిచాడు. ఇది స్పెల్లింగ్ టాస్క్. అందులో యష్మి మణి ఇంకా నైనికాని పెడితే అందులో మణికంఠ గెలిచాడు. సో అక్కడ 70,000 వచ్చింది. సో అక్కడే వాళ్ళిద్దరికి కూడా 1,20,000 వచ్చింది నిఖిల్ అండ్ మణికంఠ టీంకి. దీని తర్వాత ఆ రోజు నైట్ మణికంఠ వాళ్ళు ఫుడ్ బిగ్ బాస్ రూల్స్ని అతిక్రమించి దోసేసుకోబోయారు. బిగ్ బాస్ ఫుల్ తిట్లు పెట్టారు. అయిపోయింది. నెక్స్ట్ విష్ణుప్రియ వాళ్ళకి యష్మి వాళ్ళకి సో పాల దగ్గర చిన్న గొడవ అయింది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటే పాలు ముందు విష్ణుప్రియని అడిగిందంట. సో తను ఇవ్వను అనేసరికి తిన్న తర్వాత తీసుకుంది. సో వాళ్ళు గట్టిగడిది ఇచ్చేద్దామనే ఉద్దేశంతోనే ఉంది. సో అయితే యాజ్ పర్ ది గేమ్ అయితే దోచుకోవాలి, వాళ్ళు ఇచ్చేస్తారు అనేది వాళ్ళ తప్పు, తిని తీసుకుంది. సో ఎవరి లాజిక్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు కరెక్టే. సో ఇక్కడ అమ్మాయి యష్మి ఎందుకు అంతగా అరిచిందో అర్థం కాలేదు. వీళ్ళు దొంగతనం చేసుకున్నారు, వాళ్ళు దొంగతనం చేసుకున్నారు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. తిని పాటిస్తున్న రూల్సే కరెక్ట్, తిని చేస్తుందే కరెక్ట్. మొత్తం బిగ్ బాస్ హౌస్ మొత్తం మీద అందరు కంటెస్టెంట్స్ కన్నా తినే చాలా బాగా ఆలోచిస్తుంది, చాలా బాగా ఆడుతుంది. మిగతా వాళ్ళంతా చీప్ థింకింగ్ అన్నట్టుగా అసలు అమ్మాయి ఆలోచన విధానం ఎలా అయిపోయిందంటే నాకు నిజంగా మరి లాస్ట్ సీజన్లో కంటెస్టెంట్స్ పేర్లు తీయకూడదు అర్థం కాలేదు. కానీ ఒకనొక టైంలో శోభా శెట్టి కూడా అలాగే చాలా అగ్రెసివ్ అయిపోయి ఊరుకుని గట్టిగా అరిచేసేది. అరిస్తేనే బిగ్ బాస్ హౌస్లో సస్టైన్ అవ్వగలం అనుకుంటారు. ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏంటో తెలియదు. కానీ అమ్మాయి కూడా ఊరుకుని అరుస్తూనే ఉండేది. తిని కూడా ఈ మధ్యకాలంలో ఎందుకు అరుస్తుందో తెలియదు, కై అరుస్తూనే ఉంటుంది. సో ఇదైతే టూ బ్యాడ్ అంటే టూ బ్యాడ్. అస్సలు బాగాలేదు ఈ అమ్మాయి బిహేవియర్. తర్వాత సో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాస్క్ పెట్టారు. 4th టాస్క్లో ఏంటి మినిట్ మెయిడ్. అది చోమ్ గారికి మనం చూసాం కదా, అబ్బాయికి నిఖిల్కి. అందులో అబ్బాయి నిఖిల్ గెలిచారు. సో అయిపోయింది. 5th టాస్క్ వచ్చేసరికి వ్యాక్స్ వేయించుకునే టాస్క్. నిజంగా హారబుల్ టాస్క్ అది. అందులో నబీల్ చాలా బాగా ఆడాడు. ఇక్కడ సోనియా కూడా సంచాలక్ కింద చాలా మంచి డెసిషన్ తీసుకొని కరెక్ట్గా చెప్పింది. అదే కరెక్ట్ ఇది. సో నెక్స్ట్ 6th టాస్క్ వచ్చేసరికి ఏంటది, సాక్స్ దాంట్లో ఫస్ట్ 6 పెట్టారు. 6 పెట్టినప్పుడు ఎవరెవరిని, పృథ్వీ, విష్ణుప్రియ, మణికంఠ, అభయ్, నిఖిల్, నబీల్
వీళ్ళు 6గురిని పెట్టారు. సో 6గురిలోనే ఒక్కొక్కరిని అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ పృథ్వీని మణికంఠ ఫస్ట్ అవుట్ అయిపోయాడు, లయన్ బయటకు వచ్చాడు. సో అది జెన్యున్గా అవుట్ అయిపోయాడు. తర్వాత పృథ్వీని అవుట్ చేసినప్పుడు కూడా పృథ్వీ బయటకు వచ్చేసాడు. సో అందరూ చూశారు నేను అవుట్ అవ్వలేదు, చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇక్కడ ప్రేరణ మీద కూడా వెళ్ళిపోయాడు, అంటే చాలా అగ్రెసివ్ అయిపోయాడు ఇక్కడ కూడా పృథ్వీ. సో పృథ్వీ చాలా ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత బయటకు వచ్చేసాడు. తర్వాత ఇక్కడ ఇద్దరు ఒకటికి బయటకు వచ్చేస్తారు కదా. తర్వాత అభయ్కి విష్ణుప్రియకి మధ్యలో జరిగినప్పుడు కూడా సో అభయ్ తోసేస్తాడని విష్ణుప్రియ, నేను తోయలేదు అని అభయ్. సో ఆర్గ్యుమెంట్లోని విష్ణుప్రియ చాలా గట్టిగా చేస్తుంది. అభయ్ తరపున వాళ్ళు కూడా అభయ్ గురించి చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసేసరికి ప్రేరణ తనకి డౌట్ వచ్చి దాన్ని ఏం చేసిందంటే ఫస్ట్ పక్క పెట్టేసింది, అంటే పాస్ చేసేసింది గేమ్ని పాస్ చేసి మళ్ళీ సెకండ్ ఛాన్స్ కింద మళ్ళీ ఇచ్చింది ఛాన్స్ వాళ్ళకి. సో అక్కడ మళ్ళీ వాళ్ళు ఆడినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఆడినప్పుడు విష్ణుప్రియ మళ్ళీ అభయ్ చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది అక్కడ. కంప్లీట్గా ప్రేరణ మిస్టేక్ అని కూడా చెప్పలేం కానీ సో మిస్కమ్యూనికేషన్ వల్ల విష్ణుప్రియ అవుట్ అయిపోయింది. సో అది అయిపోయింది. అక్కడితో అలా అయిపోయినప్పుడు నబీల్ వీళ్ళందరి దగ్గరికి వచ్చి నబీల్ ఇంకా కోర్టులో ఎవరెవరు ఉన్నారు, నబీల్ ఆ రింగ్లో నబీల్, అభయ్, నిఖిల్ ఉన్నారు కదా. సో వీళ్ళకి బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఒక్కొక్క సాక్స్ వేసుకోమని చెప్పారు, సింగిల్ సాక్స్తో ఆడమన్నారు. సో ఆడుతున్నప్పుడు మనం వీడియోలో చూసినప్పుడు కూడా నబీల్ అయితే ఇంటెన్షన్గా ఏం చేయలే. సో బై మిస్టేక్ పడింది, మళ్ళీ వెంటనే ఆడిచ్చేసరికి అయిపోయింది. కానీ వెంటనే అవుట్ అనేసింది అనమాట తను. సో నబీల్ ఇలా చేస్తున్నామని ఒక చెప్పాల్సింది. సో ఎందుకంటే అంతకుముందు ఇలాగే జరిగినప్పుడు కూడా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. సో అది కూడా ఏం జరిగిందో తెలియక జరిగింది కాబట్టి అయిపోయింది. అక్కడ నబీల్ ఫీల్ అవుతుంది ఏంటంటే నబీల్ తరపున వాళ్ళ టీం అంటే నైనిక, నిజంగా చెప్పాలంటే నైనిక చాలా అంటే వాళ్ళ క్లాన్ సభ్యులకి మెంబర్స్కి ఎవరికి సపోర్ట్గా ఏం చేయట్లేదు. ఆ రోజు సీత ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కానీ, ఈ రోజు నబీల్ది కానీ, మన ఫుడ్ గురించి ఏదైనా డిస్కషన్ అయినప్పుడు కానీ ఎప్పుడు కూడా తను కామైపోతుంది. కామ్గా ఉండిపోయి మేబీ వయసులో చిన్నదే అయ్యి ఉండొచ్చు, కానీ యాజ్ ఏ చీఫ్ కింద తను ఎవరికి ఏ సపోర్ట్ చేయట్లేదు, సైలెంట్గా ఉండిపోతుంది. సో అది చాలా పెద్ద నెగిటివ్. నబీల్కి ఈ రోజు నబీల్ విషయంలో కూడా వాళ్ళు గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ప్రేరణ తగ్గనేమో, కానీ ఆ విషయంలో నబీల్ చాలా 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 ఫీల్ అయిపోయాడు. సో చాలాసేపు నేను కావాలని చేయలేదన్నా సరే ఆఖరికి తను అవుట్ చేసింది, బయటకు పంపించేసింది. ఆ తర్వాత ఆ టాస్క్లో ఇద్దరికి టై పెట్టేసరికి బిగ్ బాస్ ఇద్దరికి 50,000 కింద సో వాళ్ళకి ఆఫ్ చేసేసారు. సో ఇది అయితే ఇక్కడ నబీల్ అవుట్ అయిపోయాడు కదా, లోపలికి వచ్చేసాక చాలా చాలా ఫీల్ అయిపోయాడు అనమాట. నిజం చెప్పాలంటే నబీల్ బాధలో తప్పలేదనిపించింది నాకైతే. ఓకే తను సైలెంట్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు, కలుస్తున్నాడు, ఇప్పుడు అందరితో కలుస్తున్నాడు కూడా. సో తను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తుంటాడు, నేను సింగిల్గా కూర్చుంటే నా దగ్గరికి ఎవరైనా వస్తారా ఓదార్చడానికి, ఎందుకు అలా నన్ను అడుగుతారా అని. ఎందుకంటే మొత్తం హౌస్ అంతా నిఖిల్ వెంట పడుతున్నారు. సో అది నిఖిల్ తప్ప ఇంకెవరు లేరా అని. నిజం చెప్పాలంటే అదే జరుగుతుంది. ఒక నైనిక కానీ, విష్ణుప్రియ కానీ, ప్రేరణ కానీ, యష్మి కానీ, సోనియా కానీ ఎవరైనా సరే నిఖిల్ చుట్టే నిఖిల్ చెప్పమే కొడుతున్నారు అందరూ. సో అయితే మేబీ బయట నిఖిల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని అయ్యి ఉండొచ్చు, సో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. సో లేకపోతే నిఖిల్తో ఆపోజిట్కి వెళ్తే మనకి నిఖిల్కి సింపతి వచ్చేస్తుంది, ఆ సింపతిలో మనం కూడా పాటుకుంటుంది. ఈ మధ్య సింపతి ఎక్కువైపోయింది కదా నిఖిల్కి అయ్యి ఉండొచ్చు, రకరకాల గేమ్ ప్లాన్స్ అయ్యి ఉండొచ్చు. కానీ ఈవెన్ దో మొత్తం హౌస్ అంతా నిఖిల్మయం అయిపోయినట్టు నిఖిల్ చెప్పమే కొడుతున్నారు. సో ఇందులో నబీల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పైతే లేదనిపించింది. దట్టు ఈ క్లాన్స్ ఎంతవరకు ఉంచుతారో బిగ్ బాస్ అర్థం కావట్లేదు. ఈ క్లాన్స్ వల్ల ఏమవుతుంది అంటే కొంతమందికి అంటే లైక్ యష్మి లాంటి వాళ్ళకి హెడ్ స్ట్రాంగ్ బాగా పెరిగిపోతుంది. తర్వాత కొంతమంది బాగా సైలెంట్ అయిపోతున్నారు, లైక్ ఆదిత్య గారు కానీ, శేఖర్ భాషా గారు లాస్ట్ వీక్ అంతా మనకి యాక్టివ్ ఇండివిజువల్ గేమ్ అనేసరికి ఒక రకంగా ఆడుతున్నారు. సో అండర్ చీఫ్స్లో ఉండేసరికి చీఫ్ ఏం చెప్తే అదే చేస్తున్నారు. అందులో ఏంటి యాక్టివ్గా ఉన్న వాళ్ళు టక్టక్మని చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కొంచెం కామ్గా సైడ్ అయిపోతున్నారు. సో దీనివల్ల ఇండివిజువల్కి తెలియట్లేదు, క్లారిటీ తెలియట్లేదు, గజిబిజిగా ఉంది. సో మరి బిగ్ బాస్ ఇంకా ఈ క్లాన్స్ ఎప్పటి వరకు ఉంచుతారు, ఈ క్లాన్స్ ప్రాసెస్ ఏంటో. సో అదైతే నిజంగా గజిబిజిగా గందరగోళంగానే ఉంది. అది తీసేస్తేనే కంప్లీట్గా ఇప్పటికైతే 2 వీక్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి కూడా తీసేస్తే ఇండివిజువల్ గేమ్స్ ఆడితే బాగుంటుంది. సో ఇప్పటికే లైట్గా ఫ్రెండ్షిప్స్ గ్రూప్స్ లైట్గా ఫామ్ అయిపోయినాయి. బిగ్ బాస్ అనుకున్నది కూడా అయిపోయింది. సో తీసేయడం బెస్ట్, ఎందుకంటే అనుకున్నంతగా అయితే
మొత్తం అందరిలో నుంచి అంటే ఎవరు వీక్గా ఎవరు కామ్ అయిపోయారా లేకపోతే ఎవరు బ్యాక్ అయిపోతున్నారా అనేది అయితే క్లాన్స్లో నుంచి 100% క్లారిటీ అయితే రావట్లేదు నా ఒపీనియన్ ప్రకారం. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. క్లాన్స్ మీకు నచ్చాయా? నచ్చితే కామెంట్ చేయండి. లేదు అంటే ఎప్పుడూలాగే సీజన్ 7 వరకు ఎలా ఉంది అలానే పెడితే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. సో ఇది అనుకున్నంత సక్సెస్ అయ్యిందంటే స్టార్టింగ్లో అయింది కానీ తర్వాత అయితే అవ్వలేదు. ఎందుకంటే క్లాను పెద్ద క్లాన్ అయినప్పుడు బిగ్ బాస్ చిన్న క్లాన్ తక్కువ క్లాన్ వాళ్ళే మీరు అంతా వర్క్ చేయాలని చెప్పారు. దాని గురించి ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవట్లేదు. విష్ణుప్రియ వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ సో ఇప్పుడు ఏంటంటే టాస్క్ అయిపోయిన తర్వాత ఫుడ్ దగ్గర దాని గురించి అంత డివైడ్ అయిపోయింది. అందరూ ఈక్వల్గా ఉన్నారు కదా. ఇప్పుడు ఈక్వల్గా ఉన్న టైంలో కూడా వాళ్ళ పని వీళ్ళ పని చేసి అది వాళ్ళ మీద బర్డెన్ అయిపోవడం. సో ఇదంతా కూడా అన్ఈక్వల్గా కనిపిస్తుంది హౌస్లో అయితే మాత్రం. సో ఇది ఓవరాల్గా మొత్తానికి యష్మికి అయితే బాగా హెడ్ స్ట్రాంగ్ పెరిగింది. పృథ్వీ అయితే ఎలా ఉంటే హౌస్లో ఉండడం చాలా చాలా కష్టం. మణికంఠ నిజంగా మెచ్చుకోవాల్సింది మణికంఠ నిజంగా సూపర్గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. నిఖిల్ కూడా అంతే. నిఖిల్ కూడా అన్నట్టుగానే సో యాక్టివ్ అయ్యాడు, బాగా ఆడుతున్నాడు, కాళ్ళకి దెబ్బ తగిలించుకున్నాడు, సూపర్ ఫుల్గా ఆడాడు, బాగున్నాడు. యాజ్ యూజువల్ సీత అలా ఎమోషనల్ అయిపోతూనే ఉంటుంది. సీత ఎలా ఎమోషనల్ అయిపోతుంటే తన గేమ్ ఎంత బాగా ఆడుతున్నా సరే అది ఎఫెక్ట్ అయితే పడిపోద్ది. ఇక విష్ణుప్రియ అయితే సైలెంట్గా గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. తన స్టైల్లో తను కామ్గా ఆడుతూ వెళ్ళిపోతుంది. సోనియా అయితే కన్నింగ్ గేమ్ అలాగే ఉంది. సోనియా బిహేవియర్ కూడా మార్చుకోకపోతే చాలా కష్టం. ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయినా సరే వాళ్ళు ఫెయిర్గా ఉండి అవతల వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ ఇచ్చి ఆడేంత వరకు మాత్రం గేమ్ అయితే మంచిగా వెళ్ళదు. సో ఇది ఓవరాల్గా నా రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.